చెకోడీలు ప్రిపేర్ చేస్తున్నానండి. గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నెతో అయితే వాటర్ పోస్తున్నాను కదా, అదే గిన్నెతో అయితే నేను వరిపిండి అయితే వేసుకుంటాను. నాకైతే కరెక్ట్‌గా క్వాంటిటీ అయితే ఉంటది. వరిపిండి అయితే నేను ఇంట్లో బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లు అయితే ఇచ్చుకున్న వరిపిండిని అయితే మిల్లు ఆడించుకుని వరిపిండి అయితే నేను యూజ్ చేస్తున్నాను. బయట దొరికే వరిపిండిని కూడా షాపుల్లో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్లో వాము, కారం, ఉప్పు, నెయ్యి వేసుకుని మరగబెట్టుకున్నాను. ఇప్పుడైతే అదే గిన్నె క్వాంటిటీతో అయితే నేను వరిపిండి అయితే వేసుకుని మొత్తం ఆ పిండి అంతా అయితే కలిసిపోయేలాగా అయితే నేను మొత్తం అంతా చేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ అయితే చల్లారిపోతుంది కదా, చల్లారిపోయిన తర్వాత నేనైతే ఇలాగా చేసుకుంటుంటే మా పాప కూడా నేను చేస్తానంది. సరదాగా అయితే పిల్లలు కూడా అలాగా హెల్ప్ చేశారు నాకు. అలా చేసుకున్నాము. గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ అయితే నాకు తగినంత అయితే వేసుకుని నేనైతే చెకోడీలు అయితే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇవైతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేనైతే పక్కకైతే తీసేసాను. ఆయిల్ అయితే ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం నేనైతే కాగితానికి పీల్చుకుంటుంది కదా, అందుకని చెప్పి అదైతే వేసుకున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా వచ్చినాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.